అటెన్షన్ టు పర్ఫెక్ట్ ఇన్ఫో. ఈ వీడియోలో మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ అయిన భార్గవి నిలయం మూవీ రివ్యూ చూద్దాం. ఇట్స్ ఏ నైస్ మూవీ. ఈ మూవీని అభిషేక్ అబ్బు డైరెక్ట్ చేశారు. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే టీవీనో థామస్, రిమా కల్లింగల్, రోషన్ మాథ్యూ ఇలా మరికొందరు లీడ్ రోల్స్ చేశారు. ఇక ఈ మూవీ స్టోరీ ఏంటంటే, భార్గవి నిలయం పేరు వింటేనే ఆ ఊరి వాళ్ళంతా వణికిపోతూ ఉంటారు. భార్గవి అనే అమ్మాయి ఆత్మగా మారి ఆ ఇంట్లోనే తిరుగుతుందని, అందులో అడుగుపెట్టిన వారిని చంపడానికి ప్రయత్నిస్తుందనే రకరకాల కథనాలు అయితే వినిపిస్తూ ఉంటాయి. అయితే బషీర్ అనే ఒక రైటర్ ఆ ఊరికి కొత్తగా వస్తాడు. భార్గవి నిలయం చరిత్ర గురించి తెలియక అందులోనే అద్దెకు దిగుతాడు. మరో ఇంటికి మారడానికి అవసరమైన డబ్బు తన వద్ద లేకపోవడంతో భార్గవి ఆత్మతో స్నేహం చేస్తూ అదే పాడుబడ్డ ఇంట్లోనే ఒంటరిగా ఉంటాడు బషీర్. ప్రేమలో విఫలం అవ్వడం వల్లనే భార్గవి ఆత్మహత్య చేసుకుందని ఊరి వాళ్ళంతా బషీర్కు చెబుతారు. వాళ్ళు చెప్పింది నిజమేనా? భార్గవిని ప్రాణంగా ప్రేమించిన శివకుమార్ ఎలా అదృశ్యమయ్యాడు? ఈ ప్రేమ జంట జీవితంలో జరిగిన మిస్టరీ ఏంటి? ఈ ప్రేమ జంట జీవితంలోని మిస్టరీని బషీర్ ఎలా వెలుగులోకి తీసుకొచ్చాడు? అండ్ భార్గవి శివకుమార్ ప్రేమ విఫలం కావడానికి నారాయణన్ అలియాస్ నాన్ కుట్టికి ఏ విధమైన సంబంధం ఉంది? తనకు జరిగిన అన్యాయంపై భార్గవి ఎలా రివెంజ్ తీసుకుంటుంది అన్నదే భార్గవి నిలయం స్టోరీ. మలయాళం మూవీస్ అంటేనే చాలా రియలిస్టిక్ గా ఉండడమే కాకుండా ఎమోషన్స్ తో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. ఈ మూవీ కూడా చాలా సింపుల్ అండ్ సూపర్ గా ఉంటుంది. ఈ మూవీని ఇప్పటికీ చూడకపోతే చూసేయండి. అలాగే చూసుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.